హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్నలు అయితే ఎంతో చక్కగా అయితే పని అయితే చేస్తున్నారు. చూడండి మీకైతే దగ్గర నుండి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే బాగా ఎండ అయితే కాస్తుంది ఈరోజు అయితే. దాన్ని బట్టి అయితే మా రైతన్నలు అయితే నూరుస్తున్నారు దానిని. చూడండి మా రైతన్నలు అయితే తెలివిగా కిందనైతే కవర్ పేర్చి కవర్ పైన అయితే నూరుస్తున్నారు ధాన్యం. చూడండి మీకైతే ఏ విధంగా నూర్చి మరి ఇప్పుడైతే తిప్పుతున్నారు ఫ్రెండ్స్. చూడండి మొన్న వర్షంకి తడిసిపోయి ఫ్రెండ్స్, బాగా వర్షం వచ్చింది మా ఏరియా. చూడండి ఆ మధ్యవాడు అయితే చాలా ముసలివాడు కానీ చాలా పని అయితే చేస్తున్నాడు. చాలా చక్కగా అయితే చేస్తున్నాడు. చూడండి చాలా స్పీడ్గా అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కగా అయితే చాలా మంది అయితే తిప్పుతున్నారు, మీరైతే నేర్పిస్తున్నారు. ఫ్రెండ్స్ మాకైతే ట్రాక్టర్లు ఏమి ఉండవు, గొడ్లతోనే తొక్కిస్తారు. ఇప్పుడైతే తొక్కించేది కూడా మీకైతే చూపిస్తాను, ఏ విధంగా తొక్కిస్తారో గొడ్లతోనే. మా ఏరియా అయితే గొడ్లతోనే తొక్కిస్తారు, ట్రాక్టర్లు అయితే ఉండవు మా ఏరియా. చూడండి ఫ్రెండ్స్, అవి అయితే ఆ కర్రల్లా కనిపించేది మా భాషతో కొంటి కర్రలు అంటారు, మీ భాషతో ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. వీళ్ళకైతే అవి లేవు, దాన్ని బట్టి వీళ్ళైతే చేతులతో తిప్పుతున్నారు. చూడండి మీకైతే చేతులతో ఏ విధంగా తిప్పుతున్నారు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తిప్పుతారనమాట చేతులతో. చూడండి ఎంతో చక్కగా అయితే కనిపిస్తున్నారు మా రైతన్నలు. ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఉన్నది మొత్తం తిప్పేసిన తర్వాత ఇప్పుడైతే గొడ్లతో అయితే తొక్కిస్తారు. మీకైతే గొడ్లతో ఏ విధంగా తొక్కిస్తారో మీకైతే దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంతో చక్కగా తిప్పుతున్నారు. ఈరోజు అయితే బాగా ఎండ కాస్తుంది, దాన్ని బట్టి అయితే తొక్కిస్తున్నారు. నిన్న మొన్న వర్షం తడిపేసింది ఫ్రెండ్స్ దానిని. చూడండి తిప్పిన తర్వాత ఈ విధంగా పైకి వస్తుంది అనమాట, ఎంత కూర్చొని. ఈ గింజలు అనేది కిందకి అవుతేనే ఈ ధాన్యం అనేది చేస్తారు ఫ్రెండ్స్. దాన్ని బట్టి దులుపుతున్నారనమాట. చూడండి ఇదైతే ఎంతో చక్కగా దులిపేది మీకైతే చూపిస్తాను. చూడండి గింజలు అనేది మొత్తం కిందకి అవుతాయి అనమాట దులిపితే. దాన్ని బట్టి మళ్ళీ గొడ్లు తొక్కిస్తే మళ్ళీ చనిపోద్ది అనమాట. చూడండి ఇక్కడే నూరుస్తూ ఇక్కడైతే గొడ్లు మేపుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి అవి చూపిస్తున్నాయి కదా, అవి అయితే నూర్చే గొడ్లు ఫ్రెండ్స్. అందుకే ఒకే ధర అయితే ఉన్నాయి. చూడండి అవి ఒక జత ఇవి ఒక జత ఫ్రెండ్స్. చూడండి మా ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి ఎంతో చక్కగా తిప్పుతున్నారు. ఇప్పుడైతే నేను గొడ్లు తొక్కించేది కూడా చూపిస్తాను నేను మీకు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే తిప్పడం అయితే అయిపోతుంది, కొద్దిగా ఉంది. ఈ విధంగా తిప్పుతారనమాట దాని. మా ఏరియా ఏ విధంగా తిప్పుతారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడైతే తిప్పేది మొత్తం అయిపోయింది. చూడండి చూడండి ఆ పట్టున్న కర్ర అయితే మా భాషతో కొంటి కర్ర అంటారు, మీ భాషతో ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. దీన్ని అయితే ఇప్పుడు గొడ్లు అయితే తొక్కిస్తారు. ఫ్రెండ్స్ చూడండి దీన్ని అయితే మా భాషతో కొంటికార అంటారు, మీ భాషతో ఏమంటారు కామెంట్ చేయండి. ఇదైతే చాలా షార్ప్గా ఉంటుంది ఫ్రెండ్స్, కాలుకి చాలా జాగ్రత్త. దాన్ని తిప్పేటప్పుడు కాలు చాలా జాగ్రత్తగా చూసి మరి తిప్పాలి ఫ్రెండ్స్, లేకపోతే కాలు తొంకుతుంది అనమాట కాలుకి.
చూడండి అవతల నుంచి అయితే గొడ్లు అయితే వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ మన అయితే ఏదో చేస్తున్నాడు అక్కడైతే షార్ప్గా ఉందో లేదో మీకైతే చెక్ చేసి చూపించేది. చూడండి చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది షార్ప్గా. సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా రైతన్నలు గొడ్లు అయితే తగులుతున్నారు. చూడండి గొడ్లు అయితే ఈ విధంగా తగిలితే ఈ దానం అనేది చనిపోద్ది, వస్తుంది అనమాట. ఈ గింజలు అనేది రాలుతుంది. ఈ గింజలు అనేది మొత్తం రాలిపోద్ది గొడ్లు తొక్కిస్తే. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ కన్నెలు అయితే పైకి అయిపోయి అవి అయితే మారుస్తున్నారు. అయితే ఏ విధంగా మారుస్తున్నారో చూపిస్తాను. చూడండి ఆ విధంగా మార్చాలన్నమాట. తినేస్తాయి కానీ అయినా తప్పదు. ఎందుకంటే గొడ్లు కష్టపడి ఇస్తేనే మేము మాకు కాబట్టి దాన్ని బట్టి అయితే మూతులకి అయితే ఏం కట్టాం మేము. కొంతమంది అయితే మూతులకి మొత్తం అడ్డేస్తారు కింద ఏరియాలో. మేమైతే అడ్డాం ఫ్రెండ్స్. వాళ్ళ ఇష్టం ఎంత తిన్నా పర్లేదు. చూడండి ఎంతో చక్కగా అయితే తిప్పుతున్నాడు మా రైతన్న. తగలండి రావట్లేదు మీకు. చూడండి ఇప్పుడైతే తొక్కించి గడ్డి అనేది మొత్తం తీసుకెళ్ళేస్తారనమాట. తీసుకెళ్ళేస్తే ఒట్టి గింజలు అయితే కనిపిస్తాయి ఈ విధంగా. ఇదైతే దానిమ్మ గింజలు. అయితే పంట ఈ విధంగా వస్తుంది చూడండి. సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోదు. బాయ్ ఫ్రెండ్స్.